అందరికీ నమస్కారం అండి. 70 సీట్లు 60 సీట్లు 50 సీట్లను ఎక్స్పెక్ట్ చేశాము ఫస్ట్లో. తర్వాత ఉన్న ప్రాక్టికల్ కారణాల దృష్ట్యా 24 సీట్లు సార్ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు 21 సీట్లు అంటే మళ్ళీ నిన్నటి నుంచి చర్చలు మొదలయ్యాయి. నాకు ఒకటి తెలియగలుగుతా, 70కి 24కి మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉంది కాబట్టి మనం దాని గురించి ఎక్కువసేపు చర్చించాము అన్నా, బాధపడ్డాము అన్నా, తర్జన వర్జనలు అయ్యాము అన్న అర్థం ఉంది. 24కి 21కి పెద్ద తేడా ఏముందని చెప్పేసి మన గురించి మళ్ళీ ఇంకొకసారి ఆలోచనలు. తగ్గడం అయిపోయింది, ఇంకా నెగ్గడం గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు ఉమ్మడి పార్టీ నెగ్గాలి అన్నా, జనసేన పార్టీకి ఇరు పార్టీల దృష్టి, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఇటు రాష్ట్రంలో ఎక్కువ క్యాడర్ ఉండి అనుభవం ఉన్న పార్టీ, సీనియర్ పార్టీగా చెప్పుకోబడుతున్నటువంటి పార్టీ, ఈ రెండు పార్టీల మధ్యలో అధ్యక్షుడి మాట, పార్టీ వాయిస్ రెండు బలంగా నిలబడాలి అంటే పవన్ కళ్యాణ్ గారి మాట ప్రకారం, ఆయన తీసుకున్న నిర్ణయం ప్రకారం 100% సక్సెస్ఫుల్ రేట్ని ఇవ్వడం మన బాధ్యత. అభ్యర్థుల గెలుపు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలన ఆల్రెడీ డిసైడ్ చేసేసింది మన అభ్యర్థుల గెలుపు. కానీ ఇప్పుడు రేపొద్దున పోలింగ్ బూత్ దగ్గర ట్రాన్స్పరెన్సీగా ఎలక్షన్ నడవాలి అన్నా, ప్రజల కోసం నిలబడ్డ పార్టీల యొక్క ఆశయం నిలవాలి అన్నా, బూత్ ఏజెంట్లు, స్థానిక క్యాడరు, స్థానిక నాయకత్వం 100% భేషజాలు వదిలి నిస్వార్థంగా పనిచేయడం అవసరం, ధైర్యంగా పోరాడడం అవసరం. దాని గురించి ప్రతి ఒక్కళ్ళం ఆలోచిద్దాం తప్ప మళ్ళీ తర్జన వర్జనలు మొదలుపెట్టి నిరాశకి, నిస్పృహలకి లోనవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా తగ్గం, 100% నెగ్గుతున్నాం, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి అనే దరిద్రపు ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని వదిలిపోవాలి అన్నా, రాబోయే రోజుల్లో ప్రజల యొక్క భవిష్యత్తు బాగుండాలి అన్నా, ఉమ్మడి పార్టీ అధికారంలోకి రావడం ఎంత అవసరమో, అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు పార్టీలను కలపడానికి ఎంత తగ్గి, ఎంత శ్రమించి తన మాట మీద ప్రజల కోసం నిలబడి అన్ని రకాలుగా తానే నష్టపోయి వాళ్ళు నిలబడ్డటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాట రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఇరు పార్టీల నాయకత్వం ముందు ఘనంగా నిలబడాలి అన్నా మన సపోర్ట్ ఎంతో అవసరం. కాబట్టి ఇంకా మళ్ళీ దానికి సంబంధించి తర్జన భర్జనలు వదిలేసి 100% అధ్యక్షుల వారి మాట ప్రకారము, ఉమ్మడి పార్టీ యొక్క నిర్ణయాల ప్రకారము, పొత్తులో ఉన్న ప్రతి అభ్యర్థి, టికెట్ తీసుకున్న ప్రతి అభ్యర్థిని గెలిపించే దిశగా అడుగులు వేద్దాము. ఇంక ఈ డిస్కషన్స్ ఇక్కడ ఆపేసి గ్రౌండ్లో గట్టిగా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.